సాధారణంగా విజయ్ సినిమాలు విడుదలైతే తమిళనాడులో సరికొత్త రికార్డులు నమోదవుతాయి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్లు సాధ్యమవుతాయి. కానీ రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మారిపోయిన తర్వాత విజయ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకున్నారు. మేకోవర్ నుంచి మొదలు పెడితే పాలిటిక్స్ వరకు అన్నిట్లో గేమ్ చేంజింగ్ పర్సన్ అయిపోయారు. తమిళనాడులో ఇటీవల చోటు చేసుకుంటోన్న పరిణామాలు విజయ్ని మరో స్థాయికి తీసుకువెళ్తున్నాయి. విజయ్ ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కోయంబత్తూర్ బాలిక ఘటనలో విజయ్ స్పందించిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. క్షణాల్లో విజయ్ తీసుకున్న నిర్ణయం బాలిక కుటుంబానికి న్యాయం చేసింది. అంతేకాదు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నిందితులు జైలు పాలయ్యేలా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ చేస్తున్న పరిపాలన, తీసుకుంటున్న నిర్ణయాలు అచ్చం సినిమాల మాదిరిగానే ఉన్నాయి. తాజాగా విజయ్ తన రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. వారందరి సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించి 50,000 వరకు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. సహకార బ్యాంకులో గత ఏడాది మే 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రుణాలు తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. ఇంతటితోనే విజయ్ ఆగలేదు. ₹1,00,000 అంతకుపై రుణాలు 5 విభాగాలుగా విభజించి 20,000, 15,000, 10,000, 5,000 చొప్పున రుణాలను మాఫీ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. తద్వారా రైతుల మీద ఉన్న రుణ భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు రైతులకు విజయ్ తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. అంతేకాదు వారికి వ్యవసాయంలో మెరుగైన ఉత్పత్తి సాధించడానికి దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.